హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 5వ భాగాన్ని వినీతం. ఆనంది అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ్తో సహా అందరూ షాక్ అవుతారు. ఆనంది రైలింగ్స్ అండ్ గ్రిల్స్ ఉంటాయి కదా, అవి పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. సార్, ఆనంది మేడం ఏంటి గబ్బిలంలా వేలాడుతుంది అంటాడు చారి. మాయ చారి తలపై ఒక్కటిస్తుంది. అబ్బా అని చారి మాయా వైపు చూసి ప్రేమ్ వైపు కూడా చూస్తాడు. ప్రేమ్ కోపంగా చూస్తాడు చారి వైపు. సారీ సార్ అన్నాడు. హా చారి, నన్ను గబ్బలం అంటావా నిన్ను అంటూ గట్టిగా అరుస్తూ చూసింది చాలు, ప్లీజ్ కాపాడండి అంటుంది ఆనంది. ప్రేమ్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంది 2 చేతులతో పట్టుకొని వేలాడుతూ ఉంటే ప్రేమ్ ఆనందిని పట్టుకొని పైకి లాగేస్తున్న ఫోర్స్కి ఆనంది వెళ్ళి ప్రేమ్ మీద పడి ఇద్దరూ కలిసి కింద పడతారు. ప్రేమ్ కింద, ఆనంది ప్రేమ్ పైన. అలా ఆనంది తలెత్తి చూస్తుంది. ప్రేమ్ ముఖంపై ఆనంది హెయిర్స్తో కవర్ అయి ప్రేమ్ ఫేస్ సరిగా కనపడదు, కానీ ప్రేమ్ గుండె చప్పుడు వింటున్న ఆనందికి ప్రేమ్ స్పర్శ తెలుస్తుంది. ఆనంది గుండె ఇంకా ఎక్కువగా వేగంగా కొట్టుకుంటుంది. అక్కడికి మాయ చారితో పాటు మిగిలిన వాళ్ళు వచ్చి ప్రేమ్ ఆనంది కింద పడడం చూసి మాయ వచ్చి ఆనందిని పైకి లేపితే చారి వచ్చి ప్రేమ్ని పైకి లేపుతాడు. మ్యామ్, ఆర్ యు ఓకే అంది మాయ. అంది. సార్, మీకేమీ తగలేదు కదా అన్నాడు చారి. ఏంటి అన్నట్లు చూస్తాడు ప్రేమ్. చారి ప్రేమ్ మాత్రమే వినపడేటట్లు అంటే, మేడం గారు మీ మీద పడ్డారు కదా, ఏమైనా తగిలిందేమో అని అన్నాడు. లేదు అని ప్రేమ్ ఆనంది వైపే చూస్తాడు. ఆనంది తలదించుకుని ఉంది. ప్రేమ్ వైపు చూడాలి అనిపిస్తున్నా చూడటం లేదు. ప్రేమ్ ఆనంది దగ్గరికి వెళ్ళబోయి ఆగి ఆనంది మనసులో, అమ్మో ఇప్పుడు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, ఎలా స్లిప్ అయి పడ్డావు అంటే ఏం చెప్తావు, నిన్ను చూడాలని తొంగి వంగి స్లిప్ అయి పడ్డానని చెప్తావా అని లోపలే టెన్షన్ అవుతుంటే ప్రేమ్ వచ్చి ఫస్ట్ షాక్ అయి తర్వాత నవ్వొస్తుంటే కంట్రోల్ చేసుకొని, మాయా ఆనందిని తన రూమ్లోకి పిలుచుకుని వెళ్ళు అన్నాడు. ఓకే బాస్ అని రండి మేడం అని పిలుచుకొని వెళ్తుంటాడు మాయా. అమ్మయ్య, టూ టైమ్స్ బ్రతికిపోయా, ఆయన ఏమీ అడగలేదు అని కూల్ అయి రూమ్లోకి వెళ్ళిపోయింది ఆనంది. అక్కడున్న పని వాళ్ళతో ప్రేమ్ మీరు వెళ్ళి పడుకోండి అంటాడు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. అదేంటి సార్, మేడం గారు ఎలా పడ్డారో అడిగి తెలుసుకోకుండా అలా పంపించేశారు? అడగకుండానే తెలిసినప్పుడు ఇంకా అడగడం ఎందుకు చారి? ఓహో, అర్థమైంది సార్. గుడ్ నైట్ చారి. అంటే వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా సార్? ప్రేమ్ సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు. గుడ్ నైట్ సార్ అని అక్కడ నుండి జంప్ అయిపోతాడు చారి. ప్రేమ్ తన రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని మనసులో, అంటే ఆనంది నన్ను చూడలేదు కాబట్టి చూడాలి అనుకుంటుంది. నేను తన లైఫ్లోకి వెళ్ళింది ఒక్కరోజే కదా అయ్యింది, అందుకే మేమిద్దరం ఎదురుపడే సిచ్యువేషన్ రాకపోవడం వల్ల. ఓకే, నేనే తన ముందుకు వెళ్తే లేదు, ఆ దేవుడు ఈ రాక్షసే ఆనందిని నన్ను చూసే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. ప్రతిదానికి థ్రిల్ అని ఏడుస్తుంది. నన్ను చూడడంలో కూడా తనకి థ్రిల్ రాని నేనెందుకు చెడగొట్టడం అని పక్కనే ఉన్న ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆనంది ప్రేమ్ మాటలు తలుచుకుంటూ తన చేతితో చేసిన ఉప్పు పాయసం తినడం, తన భర్తకి తనపై ఎంత ప్రేమ ఉందని మురిసిపోతూ ప్రేమ్ని చూడలేకపోయినందుకు ఫీల్ అవుతూ అలా ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆనంది నిలయంలో అదే నైట్ అరవింద్ గదిలో అరవింద్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే భాగ్యం వచ్చి, ఏవండి ఇదిగోండి పాలు తాగండి అంది. వద్దు భాగ్య అరవింద్ పక్కనే కూర్చుని, డిన్నర్ కూడా సరిగా చేయలేదు, కనీసం నీ పాలైనా తాగండి అంది. నిన్న అమ్ముల్ని ప్రేమ్ తీసుకెళ్తుంటే అసమర్థుడిలా ఆపలేకపోయాను. అక్కడ అమ్ములు ఎంత బాధపడుతుందో తలుచుకుంటే భయంగా ఉంది భాగ్య. ప్రేమ్ నాపై కోపంతో అమ్ముల్ని ఎక్కడ బాధ పెడతారని చాలా భయంగా ఉంది అన్నాడు. భాగ్య అరవింద్ గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని, ఏది అదే నా కళ్ళలోకి చూసి చెప్పండి. అరవింద్ భాగ్య కళ్ళలోకి చూసి భాగ్య అంటాడు, నా కళ్ళల్లో మీకు ఏం కనపడుతుందో నాకు తెలియదు, కానీ మీ కళ్ళల్లో ప్రేమ్పై మీకున్న నమ్మకం నాకు స్పష్టంగా కనపడుతుందండి. నాకు తెలుసండి, అమ్ములు ప్రేమ్ భార్య అయినందుకు మొదటిగా సంతోషించేది మీరే అని మీకు బాగా తెలుసు. మనందరి ప్రేమని ఒక ఎత్తు అయితే ప్రేమ ఒక ఎత్తు. ఆ ప్రేమని పొందబోయే మన అమ్ములు చాలా అదృష్టవంతురాలని. ప్రేమాలయంలో ప్రేమే దొరుకుతుంది. అక్కడ బాధ కన్నీరు ఉంటే అవి ప్రేమ్ తన గుండెల్లో ఎవరికీ కనపడకుండా మోస్తున్నవి. వాటిని అమ్ములు నీడను కూడా తాకనివ్వడు ప్రేమ్. ఒకవేళ తాకినా అవి వాళ్ళ ఇద్దరి ప్రేమకి ఆనంద బాష్పాలే అవుతాయి అని అంటుంది. అరవింద్ కళ్ళల్లో కన్నీరు తిరుగుతాయి. భాగ్య
అయ్యో ఏంటండి అని అనగానే అరవింద్ భాగ్య ఒడిలో తల పెట్టుకుని, నాకు తెలుసు భాగ్య, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావని అని బాధపడుతూ ఉంటే, బాధపడకండి, ఏదో ఒకరోజు ప్రేమ్ కూడా మిమ్మల్ని క్షమిస్తాడు, అప్పుడు అందరం కలిసి ఉండొచ్చు. అరవింద్ మనసులో, నాకు నమ్మకం లేదు భాగ్య, వాడు నన్ను క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మార్నింగ్ 8 గంటలైంది. ఆనంది అప్పుడే నిద్రలేచి ఎదురుగా ఉన్న క్లాక్లో టైం చూసి, ఓ నో, ఏంటి ఇలా నిద్రపోయాను అని పరుగున వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఫ్రెష్ అయ్యాను, ఓకే, నా బట్టలు అని తన రూమ్లో ఉన్న కబోర్డ్ తెరిచి షాక్ అవుతుంది. అన్నీ తనకి నచ్చిన కలర్లో చుడిదార్స్, శారీస్ ఉన్నాయి. మరొక కబోర్డ్ తెరిచి చూసింది, అందులో మ్యాచింగ్ జ్యువెలరీ, కలర్ బ్యాంగిల్స్. మరొక కబోర్డ్ తెరిచి చూసింది, లేడీస్కి కావాల్సిన మేకప్ కిట్స్, స్ప్రే, ఆనందికి నచ్చిన నేచర్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఆనంది అవన్నీ చూస్తూ ఆనంది వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ బెడ్ మీద కూర్చుని మనసులో, అదేంటి, వీటిలో పెళ్లి తర్వాత నాకేమీ అవసరమో అవన్నీ ఏమీ లేవు. అమ్మ నా కోసం షాపింగ్ చేసినవి ఒక్కటి కూడా పంపలేదా? ఈయన వద్దన్నారా? కానీ ఎందుకు? ఒకసారి అమ్మకు కాల్ చేసి కనుక్కోవాలి అని చుడిదార్ వేసుకుని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని రెడీ అయి కిందికెళ్ళింది. హాల్లో మాయా కూర్చుని సుసి ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది. మాయా అంది ఆనంది. మాయా పైకి లేచి, ఎస్ మ్యామ్, నిన్న రేడియో మిర్చి పెట్టి లేపావు కదా, ఈరోజు నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్కి బాస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు రెస్ట్ తీసుకోవడం మంచిదని చెప్పారు మ్యామ్, అందుకే మీకు నిద్ర లేపలేదు అంది. సరే, మీ సార్ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళిపోయారు మ్యామ్. టిఫిన్ చేశారా? లేదు మ్యామ్, మీరు తిన్నారని కాల్ చేసి చెప్తే ఆయన ఆఫీస్లో తింటారని చెప్పి వెళ్ళిపోయారు. అయితే మీరెవరూ కూడా తినలేదన్నమాట. సరే పదండి, అందరం కలిసి తిందాం అని మాయతో మిగిలిన పని వాళ్ళు కూడా ఆనందితో పాటు కూర్చుంటారు. ఆంటీ, అమ్మాయి గారు, త్వరగా ఇడ్లీ, వేడివేడి సాంబారు వడ్డించండి, తిని పెడతా, ఆకలి దంచేస్తుంది అంటుంది ఆనంది. సుశీల ఆశ్చర్యంగా, ఈరోజు ఇడ్లీ సాంబారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా? ఆనంది మనసులో, అందులో ఆశ్చర్యం ఏముంది, నాకు ఇష్టమని ఆయన అదే చేయమని చెప్పుంటాడు, నాకు తెలుసు. అది అది సాంబార్ స్మెల్ బట్టి చెప్పానులే ఆంటీ అంటుంది చిన్నగా స్మైల్ చేస్తూ. సుసి వడ్డిస్తే ఆనంది తింటూ ఉంటే ఇదంతా వింటున్న ప్రేమ్ నవ్వుతూ తను కూడా ఆఫీస్లో టిఫిన్ చేస్తాడు. టిఫిన్ అయ్యాక హాల్లోని సోఫాలో కూర్చొని మనసులో, ఆయన ఎందుకు నాకు కనపడకుండా తిరుగుతున్నాడు? లేదు, ఆయన నిన్న నన్ను కాపాడి నా ఎదురుగానే ఉన్నాడుగా, నేను భయంతో చూడలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? ఆనంది, ఏం కర్మొచ్చిందే నీకు, నీ భర్తను నువ్వు ఇన్ని తిప్పలు అవసరమా అని ఆలోచిస్తుండగా ఆనందికి కాల్ వచ్చింది. నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి, హలో క్రీష్. హలో ఆనంది, ఎలా ఉన్నావు? నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు? ఎలా ఉంది నీ కొత్త కాపురం? ఆయన నేను బాగున్నాం క్రిష్, కానీ ఏమైంది ఆనంది? ప్రేమ్ ఇంతవరకు చూడలేదు అని జరిగింది చెప్పి పెళ్లిపీటలపై చూడాలి అనుకున్నా, పెళ్ళై 2 days అయినా ఇంకా చూడలేదు అంది. హో అవునా, డైరెక్ట్గా చూడలేకపోతే మీ అత్తగారింట్లోని హస్బెండ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి చూస్తే తెలిసిపోతుంది కదా నీ ప్రేమ్ ఎలా ఉంటాడో. అవును కదా, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్, నేను తర్వాత కాల్ చేస్తా, బాయ్ అని కాల్ కట్ చేసి ఆనంది ఇల్లంతా చూస్తూ ప్రతి గది చెక్ చేస్తూ ఉంటుంది. అంతలో మాయా వచ్చి, మ్యామ్ ఏం వెతుకుతున్నారు అంది. మాయా, మీ సార్ ఫొటోస్ ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను. మ్యామ్, మాయా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అది కాదు మ్యామ్. మాయా, వెళ్ళమన్నానా? మాయా వెళ్ళిపోతూ, బాస్, మ్యామ్ అనవసరంగా ఇల్లంతా వెతుకుతున్నారు, మీ ఫొటోస్ మీ పేరెంట్స్ రూమ్లో తప్ప ఎక్కడా లేవు కదా, ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఉంది, అది చెప్పేలోపే మ్యామ్ వెళ్ళిపోమన్నారు. అవతల ప్రేమ్, మాయా తను డిస్టర్బ్ చేయకు అంది కదా, నువ్వు వెళ్ళి నేను చెప్పిన వర్క్ చెయ్యి. ఓకే సార్ అంది. వసే ఆనంది, ఇంత పెద్ద ఇంట్లో ఒక్క సెల్ఫ్ కానీ రూమ్లో కానీ ఒక్క ఫోటో కూడా లేదేంటే అని ఆనంది అంతా వెతుకుతూ ప్రేమ్ పేరెంట్స్ రూమ్ దగ్గరకు వచ్చింది. రూమ్ లాక్ చేసి ఉండడంతో ఆనంది చివరిగా మిగిలిన ప్రేమ్ గది ముందు నిలబడి, ఆనంది నీకు మైండే లేదే, ఇల్లంతా వెతికే బదులు ఫస్ట్ ఈయన చూసింటే నీ ఎనర్జీ వేస్ట్ అయ్యేదే కాదు, ఎవరి రూమ్లో వాళ్ళ ఫొటోస్ కన్ఫర్మ్గా ఉంటాయి, ఈయన ఫోటో ఒక్కటైనా ఉండదా అని హ్యాపీగా డోర్ తెరిచి ఎదురుగా చూసి అంటూ గట్టిగా అరుస్తుంది. అలా అరుస్తూ వెంటనే తప్పించుకోవడానికి అక్కడ ఒక క్షణం లేకుండా హాల్లో నుంచి వచ్చి సుసి ఆంటీ సేవ్ చేస్తుందని కిచెన్లోకి పరిగెడుతుంది. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నన్ను కాపాడండి ఆంటీ ప్లీజ్ అంటుంది.
ఏమైంది అమ్మాయి గారు? అది అది అని వేలుతో తన వెనకే వచ్చిన డాగ్ని చూపిస్తుంది ఆనంది. మాయ ఆనంది అరుపులకి తన వర్క్ మధ్యలో నాపేసి కిచెన్లోకి వస్తుంది. ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ పని వాళ్ళంతా కూడా వచ్చి చూస్తుండగా, డోంట్ వరీ మ్యామ్, దాని పేరు మైకిల్, మైక్ అని పిలుస్తాం. అది ప్రేమ్ సార్ పెంచుకుంటున్న పెట్. మైక్ ఎక్కువగా గార్డెన్లో లేక ప్రేమ్ సార్ రూమ్లోనే ఉంటుంది. అది ఎవరికీ హాని చేయదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటుంది మాయ. మైక్ దగ్గరికి వెళ్ళి దాన్ని తడుముతూ, మైక్, ఆనంది మ్యామ్ నిన్ను చూసి భయపడుతుంది, నువ్వు కాసేపు బయటికెళ్ళు అనగాని మైక్ బయటికి వెళ్ళిపోతుంది. మిగతా అందరూ కూడా ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మాయి గారు, మైక్ని చూసి భయపడ్డం ఏంటమ్మా, అది ప్రేమ్ బాబు ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు అంది సుశీల. ఆనంది మనసులో, అది పెట్లా ఉంటే నేనెందుకు భయపడతాను, దాని ముఖము జూలు చూస్తుంటే సింహానికి ఏమాత్రం తీసిపోదు. సరే అమ్మాయి గారు, లంచ్లో ఏం కావాలో చెప్పండి, నేను అదే చేస్తాను. ఆంటీ, నిమ్మకాయ పులిహోర, చికెన్ కర్రీ చేయండి ఆంటీ అని వెళ్ళిపోతుంది. మాయ, సుసి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. సరే ఆంటీ, మీరు మ్యామ్ చెప్పినవి చేయండి, నాకు వర్క్ ఉంది అని వెళ్ళి అది ఫినిష్ చేసి వస్తాను అని చెప్పి మాయ కూడా వెళ్ళిపోయింది. సుశీల వంట పనిలో పడిపోయింది. ఆనంది మైక్ బయటికి వెళ్ళిందనే ధైర్యంతో ప్రేమ్ గదిలోకి వెళ్ళింది. అక్కడ బెడ్ వాల్కి పెద్ద ఫోటో తగిలించుంది. ఆనంది మనసులో, వీళ్ళెవరు, ఒకవేళ మా అత్త మామ అయి ఉంటారా అని నవ్వుతూ, చాలా బాగున్నారే అత్తయ్య మామయ్య, వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే మరి మా ఆయన, లేదు లేదు, ఆయన నాకంటే కొంచెం తక్కువ కలరు, నా హైటే ఉండాలి, నేను కొంచెం బొద్దుగా ఉన్నాను కాబట్టి ఆయన నాకు సరిపోయేలా ఉండాలి, అప్పుడే మా జోడీ బాగుంటుంది, హిహిహిహి అని ప్రేమ్ రూమ్లో కబోర్డ్ సెల్ఫ్ అన్నీ వెతికేస్తుంది. బెడ్ మీద కూర్చుని బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న తన ఫోటో ఫ్రేమ్ తీసుకొని, అత్తయ్య మామయ్య ఫోటో, నా ఫోటో పెట్టుకున్నారు, మరి మీ ఫోటో లేదు ఎందుకండి, ఏంటో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు, డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి చూడాలన్నా సిగ్గు బిడియం, మీరు నా ఎదురుగా ఉన్నారని తెలిసినా నాకే వినిపించేంతగా నా గుండె చప్పుడు, నన్నేం చేయమంటారు, అయినా మీరైనా నా దగ్గరకు రావచ్చుగా, పెళ్ళైన తర్వాత ఏ భర్త అయినా తన భార్య చుట్టూనే తిరుగుతాడు, కానీ మీరు నా చుట్టూ తిరగడం మానేసి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, పెళ్ళైన 2 డేస్కి ఇలా చేస్తే ఇలాగే లైఫ్ లాంగ్ తప్పించుకు తిరిగితే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, అమ్మతో మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి 2 months టైం అడిగి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను, కానీ నేను ఇంట్లో మీరు ఆఫీస్లో అని తన ఫోటో అక్కడే పెట్టేసి బయటకు వచ్చేసింది. ప్రేమ్ ఆఫీస్లో. ప్రేమ్ తన చైర్లో కూర్చొని టేబుల్పై ఉన్న తన మొబైల్ చూస్తూ ఉన్నాడు. చారీ వచ్చి ప్రేమ్ ఎక్స్ప్రెషన్ గమనించి, ఏంటి సార్, మేడం కాల్ లిఫ్ట్ చేయడం లేదా? లేదు చారీ, సీతు నాపై అలిగింది, తనకి చెప్పకుండా తను చూడకుండా ఆనందిని పెళ్లి చేసుకున్నాను కదా. తప్పు మీదే సార్, మేడం మీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఆవిడ మీ పెళ్లి తన చేతుల మీదుగా చేయాలి అని ఎన్నో ప్లాన్ వేసి నా చేత స్కెచ్లు కూడా గీయించారు తెలుసా. ప్రేమ్ చిరాగ్గా చారీ అన్నాడు. సారీ అన్నాడు. చారీ, నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో, ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకు బాగా తెలుసు, అంతకంటే ముందు సీతు హెల్త్ కూడా బాగాలేదని రంగయ్య కాల్ చేస్తే చెప్పాడు, అలాంటి పరిస్థితుల్లో సీతుకి నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు పెళ్ళికి రాని చెప్పి తనకి స్ట్రెస్ ఇవ్వలేను అని చెప్పలేదు. ఆ మ్యాటర్ మెసేజ్ చేయొచ్చు కదా సార్, మేడం అర్థం చేసుకుంటారు కదా. ఆ ప్రయత్నాలు కూడా చేశాను చారీ, నో రెస్పాన్స్. అయితే ఇంకెందుకు ఆలస్యం, గో టు అమలాపురం. అంతే అంటావా? అంతే, మీరు డైరెక్ట్గా వెళ్ళి మేడంని బుజ్జగించో బ్రతిమలాడో ఇక్కడికి పిలుచుకొని వచ్చేయండి. కానీ ఆనంది నేను వెళ్తే తను అన్నాడు ప్రేమ్. కానీ లేదు గీనీ లేదు, ఆనంది మేడంని నేను మాయా చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే, రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, అది చూసుకొని డైరెక్ట్గా సీతుని కలవడానికి వెళ్తాను, ఓకేనా? చారీ కూడా నవ్వుతూ ఓకే సార్ అన్నాడు. జయరామ్ ఇంట్లో. జయరామ్ హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో జై వచ్చి కూర్చొని, హాయ్ డాడ్, ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అన్నాడు జై. జై, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అన్నాడు జయరామ్. నేనేం చేశాను డాడ్? జయరామ్ కోపంగా, పెళ్లిపిట్టల నుంచి పారిపోయి ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? డాడ్, ఎవరో నా తలపై బలంగా కొట్టారు, నేను స్పృహ కోల్పోయాను, కళ్ళు తెరిచి చూసేసరికి మన ఇంట్లో నా బెడ్రూమ్లో ఉన్నాను నేను అన్నాడు. కాకమ్మ కథలు చెప్పకు జై, నువ్వు చెప్పేది నిజమని నమ్మాలని ఉన్నా అక్కడ ఉండేది ప్రేమ్, వాడికి ఎదురు నిలబడమే తెలుసు, నాలాగా వెన్నుపోటు పడడం చేత కాదు అన్నాడు. అందుకే కదా ఇంకా మీ ఆటలు చెల్లుతున్నాయి అన్నాడు జై. జయరామ్ కోపంగా జై అన్నాడు. డాడ్,
మీకు ముందే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. ఆనంది పుట్టిందే ప్రేమ్ భార్య కావడం కోసం. అలాంటిది నేను ఆనందిని ఎలా పెళ్లి చేసుకోగలను? నో వే, అది జరగని పని. అందుకే పెళ్లిపీటపై నుంచి పారిపోయాను. నీకు పిచ్చా చెయ్యి. ఈ పెళ్లి చేసుకుని అంటే ఆనంది నీ భార్య అయి ఉండేది. అప్పుడు ఆనంది కోసమైన ఆ ప్రేమ్ మన ఆస్తి జోలికి వచ్చేవాడే కాదు. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల నేను ఆ ప్రేమ్ చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది. మనం రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వస్తుంది. డాడ్, ఈ పెళ్లి వెనుక నీ కుట్ర నాకు తెలుసు. నీ పాపంలో నాకు భాగం ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? అయినా నువ్వేమీ భయపడకు డాడ్. మనం రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే నిన్ను పోషించగలిగే శక్తి నాకు ఉంది. డోంట్ వరీ. నాకున్నంతలో కొంచెం కూడా డబ్బు మీద వ్యామోహం లేని నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా అన్నాడు జయరాం. సారీ, నేను నీ కడుపున పుట్టలేదు, మా అమ్మ కడుపున పుట్టాను. ఓకే బాయ్ డాడ్ అని వెళ్ళిపోతాడు జయరాం ప్రేమ్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. ఈవినింగ్ టైం 5 గంటలవుతుంది. ఆనంది రూమ్లో బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ మొబైల్ తీసుకుని అరవింద్కి కాల్ చేస్తుంది. అరవింద్ కాల్ లిఫ్ట్ చేసి హలో డాడీ అంది. ఆనందంగా అమ్ములు అన్నాడు అరవింద్. బాగున్నారా డాడీ? హా, నువ్వు తల్లి? నాకేంటి డాడీ, సూపర్గా ఉన్నాను. కానీ మీ పైన నాకు చాలా కోపంగా ఉంది డాడీ. అరవింద్ కంగారుగా ఎందుకు అమ్ములు? నేను అత్తారింటికి వచ్చి 2 డేస్ అయింది కానీ మీరు నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. అరవింద్ మనసులో చేసి ఏం మాట్లాడాలో తెలియక చేయలేదు తల్లి అనుకుంటున్నాడు. డాడీ? హా అమ్ములు, సారీరా, మీ పెళ్ళని చాలా వరకు వాయిదా వేసేసాను. ఇప్పుడు కూడా ఆఫీస్లో ఆ వర్క్లోనే బిజీగా ఉన్నాను. రేపు ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది, సో నేను తర్వాత కాల్ చేస్తాను అమ్ములు, ఓకేనా? ఓకే బాయ్ డాడ్ అని కాల్ కట్ చేస్తుంది. నైట్ 8 అయింది. ఆనంది ప్రేమ్ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని తన రూమ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తుంది. అంతలో కార్ సౌండ్ రావడం విని తిరిగి చూస్తే కారు ఇంట్లోకి రావడం చూసి హ్యాపీగా పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళింది. హాల్లోకి వచ్చిన ఆనంది బయట నుంచి ఒక్కడే వచ్చిన చారీని చూసి, చారీ నువ్వు ఒక్కడే వచ్చావేంటి, ఆయన ఎక్కడా? అది మేడం, సార్ రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని దానికి సంబంధించిన వర్క్ ఆఫీస్లోని స్టాఫ్ సరిగా చేయకుండా మిస్టేక్ చేస్తే సార్ ఆఫీస్లోనే ఉండి వాళ్ళ దగ్గర వర్క్ చేపిస్తూ ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు మేడం, లేట్ అవుతుంది అని నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు మేడం. ఆనంది కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. చారీ ప్రేమ్కి కాల్ చేసి ఆనంది రియాక్షన్ గురించి చెప్పాడు. రూమ్లోకి వెళ్ళిన ఆనంది బెడ్పై కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడుతూ ఉంటే తన మొబైల్ రింగ్ అవుతుంది. ఆనంది నెంబర్ చూడకుండానే ఎత్తి హలో అంది. ప్రేమ్ కూడా హలో అన్నాడు. ఆనంది డౌట్గా హలో ఎవరు అంది. ప్రేమ్ నవ్వుతూ నీ భర్త వాయిస్ నువ్వే గుర్తుపట్టకపోతే ఎలా బంగారం అన్నాడు. ఆనంది ఒక్కసారిగా స్టన్ అయి లేచి నిలబడుతుంది. మీరు కూర్చొని కూడా మాట్లాడచ్చు ఆనంది. ఆనంది ఇబ్బందిగా కూర్చొని చెప్పండి అంటుంది. నేను నీ ఎదురుగా లేని బంగారం, నువ్వు అంత నర్వస్ అవడానికి. ఆనంది చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ అబ్బో, నా బంగారానికి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కినట్లున్నాయే. ఆనంది స్మైల్ చేస్తుంది. సారీరా, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అందుకే రాలేదు. మీకంటే ఎక్కువ కాదు, కానీ కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి అంటారు కదా. సో నేను అనుకున్న లక్షణానికి చేరాలంటే నాకు నీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. తప్పకుండా అండి, ప్రతి విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను అంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. అయ్యో, భార్యాభర్తల మధ్య థ్యాంక్ యూలు సారీలు ఎందుకండి? ఓకే, కానీ నాకు చాలా ఆకలేస్తుంది. ఆనంది నవ్వుతూ నేను ఇప్పుడే కిందికెళ్ళి తింటాను. అయితే నేను కూడా తింటాను. ఓకే బాయ్ అన్నాడు. ఆనంది కూడా బాయ్ అని కాల్ పెట్టేసి డిన్నర్ చేయడానికి కిందికెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.